ఆదికాండము 16 అధ్యాయము 1 అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలను కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తు దేశపు దాసి ఉండెను. 2 శారయి అబ్రాముతో యెహోవా నన్ను పిల్లలు కనకుండా చేసియున్నాడు గనుక దయచేసి నా దాసి యొద్దకు వెళ్ళుము, ఆమె వలన నాకు సంతానము కలుగుతుందేమో అనెను. అబ్రాము శారయి మాట వినెను. 3 అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు నివసించిన తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన ఐగుప్తు దేశపు హాగరును తీసుకుని తన భర్తయైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. 4 అతడు హాగరు యొద్దకు వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి ఆయెను. ఆమె తాను గర్భవతినని తెలిసికొనినప్పుడు ఆమె యజమానురాలు ఆమె దృష్టికి తృణీకరింపబడెను. 5 అప్పుడు శారయి అబ్రాముతో, నాకు కలిగిన అవమానము నీకు తగులును, నా దాసిని నీ కౌగిటికి ఇచ్చితిని, ఆమె తాను గర్భవతినని తెలుసుకొని నన్ను తృణీకరించుచున్నది, నాకును నీకును యెహోవా తీర్పు తీర్చునుగాక అనెను. 6 అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ దృష్టికి ఏది మంచిదో అది ఆమెకు చెయ్యుమని శారయితో చెప్పెను. శారయి ఆమెను శ్రమపెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోయెను. 7 యెహోవా దూత అరణ్యములోని నీటి ఊట దగ్గర, అనగా షూరు మార్గముననున్న ఊట దగ్గర ఆమెను కనుగొని, 8 శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చుచున్నావు? ఎక్కడికి వెళ్ళుచున్నావు? అని ఆమెను అడిగెను. అందుకు ఆమె నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. 9 యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతిక్రింద అణగియుండుమని ఆమెతో చెప్పెను. 10 మరియు యెహోవా దూత నీ సంతానమును విస్తారముగా హెచ్చించెదను, అది లెక్కింపలేనంత విస్తారమగును అని ఆమెతో చెప్పెను. 11 మరియు యెహోవా దూత, ఇదిగో నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుము, ఏలయనగా యెహోవా నీ బాధను వినెను. 12 అతడు అడవిగాడిద వంటి మనుష్యుడగును, అతని చెయ్యి అందరికి విరోధముగాను, అందరి చేతులు అతనికి విరోధముగాను యుండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని ఆమెతో చెప్పెను. 13 ఆమె నన్ను చూచుచున్న దేవుని నీవు చూచుచున్నావా అని అనుకుని తనతో మాటలాడిన యెహోవాకు చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టెను. 14 అందుచేత ఆ బావికి బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టబడెను, అది కాదేషుకును బెరెదుకును మధ్య ఉన్నది. 15 హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. 16 హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు.